అమ్మాయి అన్నం పెట్టు. అన్నం చిన్నోడికి పెట్టేశాను, పెద్దోడి వరకే ఉంది, మన ఇద్దరికి సరిపోదు. అన్నం లేదా? సర్లే, పిల్లోడికి పెట్టేసి. ఏయ్ నాన్న చెడు. రా కూర్చో, అన్నం తిను. ఉప్పేయమ్మా. ఈ రోజుతో బియ్యం అయిపోయాయ్యా, రేపటికి లేవు. అవునా? సర్లే, ఈ రోజుకి ఈ టైగర్ బిస్కెట్లతోనే కడుపు నింపుకోవాలి. నేను తినేస్తాను, మరి అమ్మాయికి ఇలాగా. నాన్న, నీకోటి చెప్పనా? ఎన్ని ఎక్కువ నీళ్ళు తాగితే అంత ఎక్కువ బలం వచ్చిద్దంట. తాగేసే నీళ్ళు. అమ్మా నాకు ఇంకొద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. ఎంత కష్టపడి ఎంత సంపాదించినా వీడి కడుపు మాత్రం నింపలేకపోతున్నా. ఇంకా అన్నం ఎంత ఉంది? కొంచెం ఉందయ్యా. ఒక పని చేయి, నువ్వు అన్నం తినేసి నేను ఈ బిస్కెట్లతో కడుపు నింపేసుకుంటా. సరే అయ్యా, అట్లాగే. సూపర్ కూర, సూపర్. ఏంటమ్మాయి, అన్నం మొత్తం అలాగే ఉండిపోయింది, ఎవరో తినలేదా ఏంటి? నీకెంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు చిల్లర తిండ్లు తిని కడుపు నింపుకుంటున్నారు. తిను తిను అని ఎంత బ్రతిమలాడను, ఇంకా బ్రతిమలాడడం నా వల్ల కాదు. అంతంత ఖర్చు పెట్టి కొనుక్కొస్తున్నా, రోజు అన్నం పారబోయటమే. పిల్లల్ని బ్రతిమాలైనా అన్నం పెట్టుకోవాలమ్మాయి, ఏం చేస్తాం? ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు బాగోగా కడుపు నిండా అన్నం పెట్టలేకపోయేవాళ్ళం. కానీ ఈ రోజు అంతంత ఖర్చు పెట్టి ఎన్ని కొనుక్కొచ్చి పెట్టినా సరే మన పిల్లలు కడుపు నిండా ఆహారం తీసుకోవట్లేదు. దయచేసి బ్రతిమాలైనా తినిపించండి, పిల్లలు తింటేనే ఆరోగ్యం. థ్యాంక్ యూ.